మహతి ఛానల్ వీక్షకులకు సన్మిత్రులకు పునఃసమాగమ నమస్సుమాంజలు. మహతి ఛానల్ పుస్తక పరిచయ కార్యక్రమంలో ఈనాడు మనం కలుసుకోబోయేటటువంటి ఒక విశిష్ట రచయిత్రి, భాషా క్రీడాకారిణి మరియు ప్రభుత్వ గణితోపాధ్యాయురాలు అయిన శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు. వీరు భాషలో గల భిన్న ప్రక్రియలలో రచనలు చేయడం ఒక ప్రత్యేకమైన విధానంగా తన సరళిని మార్చుకున్నారు. వారు తెలుగు గజల్స్, బాలల కథలు, ఇష్టపదులు, మణిపూసలు, కైతికాలు వంటి అనేక ప్రక్రియలలో తన రచనలను చేస్తూ పిల్లలకు ఉపయుక్తమైన అంశాలైనటువంటి జల సంరక్షణ, దేశభక్తి, కాలుష్యం, తల్లిదండ్రులు, కాలం విలువ మొదలైన అంశాల మీద అనేకమైన ఇష్టపదులను రాసి ఎన్నో బిరుదులను, సన్మానాలను సాధించిన అసమాన ప్రజ్ఞాశాలి. వీరి గూర్చి డాక్టర్ అడిగోపుల సదయ్య ఇష్టపది రూపకర్త ఏమన్నారంటే, సమకాలీన తెలుగు సాహితీ జగత్తులో పరిచయం అవసరం లేని కవయిత్రీమణి శ్రీమతి గుడిపూడి రాధికారాణి గారు. లలిత సుందరమైన మధుర మంజులమైన పదగుంభనము వీరి సొంతం. ఎట్టి ప్రక్రియనైనా ఇట్టే చేపట్టగల దిట్ట. ఇష్టపది ప్రక్రియను చేపట్టి సుమారు 250 వరకు పూర్తి చేసి ఇష్టపది శ్రేష్ఠ బిరుదుతో పాటు అనేక పర్యాయాలు ఇష్టపది భూషణ అవార్డులు అందుకున్నారు. ఈ ప్రక్రియలో తొలి కవితా సంపుటి రమణీయాలు వీరిదే కావటం మరియు రెండో సంపుటంగా ఈ వాగ్దేవి వందనం అందించటం కడు సంతోషదాయకం. అదేవిధంగా అనేక మంది ఈ ప్రజ్ఞాశాలిని గూర్చి సుమధుర వచనాలలో తెలియజేశారు. ఈ పుస్తకం తెలుగు భాషా ప్రేమికులందరూ చదివి ఆనందించాలని ఆశిస్తూ ఇంకెందుకు ఆలస్యం, పదండి ఆ ఇష్టపదులలో అష్టపదులను వెతుక్కుంటూ పయనం కొనసాగిద్దాం. హసనమును పంచితే హాయిగా ఉంటుంది, కపటమును కలిగితే కఠినులమే అవుతాము. కన్నీళ్ల కడలిని కనబడక దాయొద్దు, వర్షించి మార్చుమా వదనమ్ము తేటగా. ఇతరులలో తప్పులకు ఈశ్వరుడు శిక్షించు, నిద్రించే ముందుగా నిన్ను నీవు శోధించు. నీలోని లోపాలు నీవెరిగి తొలగించు, రాధికా రచనలివి రమణీయమే కృష్ణ అంటూ రచించినటువంటి ఈ ఇష్టపది మన జీవన రీతిని సున్నితమైన పదజాలంలో బోధించినటువంటి విధంగా ఉంటుంది. చాలా బాగుంది కదా. హసనమును పంచితే హాయిగా ఉంటుంది, నవ్వు పంచితే హాయిగా ఉండదా? కపటమును కలిగితే కఠినులమే అవుతాము. కన్నీళ్ల కడలినే కనబడక దాయొద్దు, వర్షించి మార్చుమా వదనమ్ము తేటగా. ఇతరులలో తప్పులకు ఈశ్వరుడు శిక్షించు, నిదురించే ముందుగా నిన్ను నీవు శోధించు. నీలోని లోపాలు నీవెరగి తొలగించు, రాధికా రచనలు ఇవి రమణీయమే కృష్ణ. మాట కంటే వాడి మహాచురుకు మౌనము, పేదవాడి కోపము పెదవికి చీటగుట. అరచి లాభమేమిటి అలుపులేని పద్ధతి, నిరసనను తెలుపుటకు నిఖార్సైన మార్గము. ఇల్లాలి అలకలకు ఇదే కథ సాక్ష్యము. గుండెలో గుబులయ్యి గుట్టుగా దరికొచ్చు, గుండెలో గుబులయ్యి గుట్టుగా దరికొచ్చు. గాయపరచని రణము మాయ చేసేడి విధము. రాధికా రచనలివి రమణీయమే కృష్ణ, రాధికా రచనలివి రమణీయమే కృష్ణ. మౌనం యొక్క గొప్పతనాన్ని, మౌనం యొక్క వాడిని వేడిని తేలిక పదాలలో వివరించిన ఈ ఇష్టపది నిజంగా భాషా ప్రేమికులందరికీ ఇష్టపదిగా మారుతుందని అనడంలో అతిశయోక్తి లేదు. గగనమునకెగిరేటి గాలిపటమా నీవు, మబ్బుతో చెబుతావ మసకేసి మెరవమని. గగనమునకెగిరేటి గాలిపటమా నీవు, మబ్బుతో చెబుతావా మసకేసి మెరవమని. పంక్తిలో పారేటి పాలపిట్ట
నీవు మబ్బులో సలిలముకు మా బాధ చెబుతావా పెళపెళా ఉరుములను పెన్నిధిగయ్యమని ధారలకు వర్షముగా ధరణినే చేరమని మా వినతిగా నీవు మా కొరకు పలుకుమా కాపాడుకుంటాము కానుకగా తరములకు. వర్షం కావాలని కోరేటటువంటి ఒక కవి తన మనసులో మెదిలిన ఆలోచనకు అద్భుతమైనటువంటి పదరూపాన్ని అందించిన ఈ ఇష్టపది చాలా బాగుంది. ప్రకృతితో పులకించి పరవశించి తన వలె అందరి యొక్క మనములు ఉల్లాసం చెందాలని ఆకాంక్షిస్తూ రాసిన ఈ ఇష్టపది నీలి గగనమునందు నీలి మేఘము చూడు తాపీగ కదిలేటి తరువు గాలిని చూపు ఆదిత్య కిరణాలు ఆధారమన్నిటికీ నెలవంక వెన్నెలలు నెలవగును వలపులకు సృష్టిలో అందాలు దృష్టికే చిత్రాలు గమనింపకలగవా గాఢమగు భావనలు అందాల ప్రకృతిలో ఆడుపాడి హసించు అనుభూతులన్నీయు అక్షరములుగా మార్చు అంటూ తనకు కలిగిన అనుభూతుల్ని అక్షర రూపం ఇచ్చి చదువరిని కూడా ఆసక్తి గల రచన చేయమని కోరుతున్నటువంటి ఈ ఇష్టపది హృదయంగా ఉంది. గలగలా పారేటి గంగా నదిని చూడు జలజలారాలేటి జడివానవడి చూడు గలగలా పారేటి గంగా నదిని చూడు జలజలారాలేటి జడివానవడి చూడు తలతలా మెరిసేటి తామరాకులు చూడు పకపక నవ్వేటి పడుచు పిల్లను చూడు పెళపెళా ఉరిమేటి పెద్ద మబ్బును చూడు ఇన్ని అందాలన్నీ ఇచోట పోగవగా ఇన్ని అందాలన్నీ ఇచోట పోగవగా చేజేతులా చెరచు చెడ్డ మనుషులను చూడు ఇన్ని అందాలన్నీ ఇచోట పోగవగా చేజేతులా చెరచు చెడ్డ మనుషులు చూడు నరుని నైజము మార నాదు వినతులు కృష్ణ నరుని నైజము మార నాదు వినతులు కృష్ణ. ప్రకృతి ప్రసాదించిన అందాలన్నిటిని అనుభవిస్తూ ఆ అందాలను నాశనం చేస్తున్నటువంటి నేటి మానవాళిని గమనించి వారి నైజాన్ని మార్చడానికి వీలైన విధానాన్ని సూచించమని ఆ నల్లని వాణిని కోరుతున్న వైనం చాలా బాగుంది. ఈ అక్షర శిల్పి చేతి నుండి మరెన్నో ఇష్టపదులు తెలుగు భాషామ తల్లికి సెగలో వీరులై మెరవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇష్టపదులు అనేవి ఒక ప్రత్యేకమైన కవితా విధానంగా డాక్టర్ అడిగోపుల సదయ్య గారు సృజించారు. దానికి వన్నె తెస్తున్న కవయిత్రులు కవులు ఎందరో ఉన్నారు. అందరిలో వీరిది ఒక ప్రత్యేకమైన స్థానం. ఈ పుస్తకాన్ని తెలుగు భాషా ప్రేమికులు ప్రతి ఒక్కరూ పొంది చదివి ఆనందించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ పుస్తకం పొందగోరు వారు వీడియోలో చూపిన చిరునామాను కానీ లేదా క్రింది కామెంట్ బాక్స్ లో తెలియజేసిన వారికి పుస్తకం అందించే ఏర్పాటు చేయగలం. నా ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి తగు సూచనలు సలహాలు కామెంట్లతో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక సుకవి పొత్తంతో మీ ముందుకు మీ నరసింహం నిష్టల.